హలో అందరికీ. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండీ! అనుకోకుండా మేము ఊరెళ్ళాల్సొచ్చిందని. దేనికంటే మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ ఉందనమాట. ఇంకా నేనైనా, మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరమే వెళ్తాం అనుకున్నాము. కాకపోతే సరేలే ఇక 1 వీక్‌లో వెళ్ళొచ్చేద్దాంలే అని చెప్పి ఇంక ఇద్దరం కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా బెంగుళూరు నుంచి మా ఊరు విజయనగరం వరకు వెళ్ళాలంటే ట్రైన్స్ అప్పటికప్పుడు మేము బుక్ చేసుకున్నా సరే వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఆగిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఇంక ట్రైన్స్ కోసం వెయిట్ చేయొద్దు అనుకోని, ఇంక బస్సయితే బుక్ చేసుకున్నాం. బెంగుళూరు నుంచి విజయనగరం వరకు. ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకొని, ఎక్కడ పనులు అక్కడ పెట్టేసి, ఇంక వచ్చేసరికి 1 వీక్ అవుతుంది కదా! సామాన్లన్నీ సర్దుకున్నాము. ఇంక వాటితో పాటు మా లగేజ్ బ్యాగ్ కూడా సర్దేశాను. ఇంతలో మధ్యాహ్నం తినడానికి, అలాగే నైట్‌కి కావాల్సిన భోజనం కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. మేముంటున్నటువంటి ఏరియా నుంచి ఎలక్ట్రానిక్ సిటీకైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా ఆన్ టైమ్‌కి ఆటో కూడా వెళ్ళిపోయింది. ఇంక మేము వెళ్ళేసరికి 5 మినిట్స్ వెయిట్ చేసేసరికి బస్సయితే వచ్చేసింది. ఫైనల్‌గా బస్సులోకైతే ఎక్కేసాము. లగేజ్ అంతా కూడా కిందున్నటువంటి డిక్కీలో ప్యాక్ చేసేసాము. ఇంకా మధ్య మధ్యలో మా పాప తినడానికి ఫ్రూట్సు, అలాగే వాటితో పాటు చిప్స్ ఇవన్నీ కూడా నేను బెంగుళూరులో స్టార్ట్ అయినప్పుడే తీసుకున్నాము. ఇంకా బయట కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. ఇంకా ఫ్రెష్‌గా ఉంటాయో లేవో మనకు తెలీదు కదా అని. ఇంకా నైట్ అయితే 9:00 అయింది. భోజనం కోసమయితే బస్సు స్టాప్ చేశారు. మేము ఆల్రెడీ భోజనం ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం కదా! ఇంకా బస్సు స్టాప్ చేసినప్పుడే మేము తినేసాము. ఇంకా మార్నింగ్ 11:00 అయింది విజయనగరంలో దిగేసరికి. ఇంక చూసారా మేమెలా ఉన్నామో, మా ఫేసెస్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎంత ఏసీ బస్సు, స్లీపర్ అయినా సరే జర్నీ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి తెలియని టైర్డ్‌నెస్ అయితే వచ్చేస్తదనమాట. ఇంక విజయనగరం కాంప్లెక్స్‌కైతే వచ్చేసాము. వచ్చేసిన వెంటనే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మేము దిగిన వెంటనే ఇంకా ఫ్రూట్స్ తీసుకోండి, రూ. 50, రూ. 100 అని చెప్పి చిన్న చిన్న బుట్టలతో పట్టుకొని మా దగ్గరకొచ్చారు. ఇంకా వాళ్ళ దగ్గరే మేము ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత విజయనగరం నుంచి బొబ్బిలి వరకు బస్సయితే మేమెక్కాము. అసలు ఖాళీ అయితే లేదు. ఇంటికొచ్చేసరికి సాయంత్రం 5 గంటలైతే అయ్యింది. ఇంకా వచ్చేసి ఇంక నైట్ భోజనం చేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మా ఊర్లో కూరగాయలు అమ్ముతారు కదా! వాళ్ళ సౌండ్ విని నేనైతే లేచేసరికి 7 అయిపోయింది. బాగా నిద్రైతే పట్టేసింది. ఇంక లేవగానే బయట కూరగాయలావిడ పిలిచిందనమాట. ఇంకా ఫ్లవర్స్ తీసుకొచ్చింది, కూరగాయలు తీసుకొచ్చానన్నారు. ఇంకా మా అత్తయ్య ఏమో ఇంక ఫ్లవర్స్ అయితే 6 దండలు తీసుకున్నారు రూ. 50కి. ఇంక వాటితో పాటు వెజిటబుల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా మా పాప ఊరొచ్చినప్పటి నుంచి తన పని తనే చేసుకుంటుంది. ఇంక లేచిన వెంటనే టీ తాగడం అయితే నాకలవాటు. ఇంకా బయట కొంతసేపు కూర్చుందాం అని చెప్పి ఇంక అట్లా కూర్చున్నాము. చిన్న పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. కొంతమందేమో స్కూల్‌కి రెడీ అవుతున్నారు. ఇంకా మా పాప మాత్రం ఇంక మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని వాళ్ళ నాన్నమ్మతో బజార్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు. అరటికాయలు. ఇంక వాటితో పాటు తనకి స్లేట్ పెన్సిల్స్ ఏమో మేము కొనడం మానేసాము. చాక్ పీసెస్ కూడా ఇవ్వడం మానేసాము. కానీ ఇంక వాళ్ళ నాన్నమ్మకి చెప్పి, "ఈ సుద్దలుంటాయి కదా! ఈ సుద్దలేమో కావాలి నానమ్మ నాకు. నేను బెంగుళూరు తీసుకువెళ్తాను స్లేట్ మీద రాసుకోవడానికి" అని చెప్పింది. ఇంకా ఆమె వెంటనే చెప్పిన వెంటనే షాప్‌కి తీసుకెళ్ళింది. తీసుకువెళ్ళి ఇంక కొనేసిందనమాట. ఇగోండి ఈ పిల్లలు మా ఇంటి పక్కింటి పిల్లలనమాట. స్కూలుకి వెళ్తున్నారు. ఇంక అట్లా పిలిచాము. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఏంటనంటే ఇంక మాట్లాడారు. ఇంక మా హస్బెండ్‌తో ఇంక పాప అలా బయట షికారుకైతే వెళ్ళిందనమాట. ఇంక నేనింక వాళ్ళిద్దరు ఇంటికొచ్చేసరికి నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంక నేనైతే వంట ఇవన్నీ స్టార్ట్ చేసేసాను. ఇంట్లో నేను లేచేసరికి మా అత్తయ్య టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంక నేను లేచి ఈరోజు సోమవారం కదా! శివాలయంకైతే వెళ్దాం అనుకుని ఇంక నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా చన్నీళ్ళు స్నానం చేసుకొని రెడీ అయ్యి ఇంక పాపను కూడా రెడీ చేసేసాను. ఏమో ఇంక బెంగుళూరుతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వేడైతే చాలా ఎక్కువుంది. అక్కడైతే డైలీ వేడి నీళ్ళే చేసేవాళ్ళం. కానీ ఇక్కడ చాలా చల్లటి నీళ్ళు మోటరేసి ఇంకా ఫ్రెష్ వాటర్ వస్తాయి గదా! అవే ఆన్ చేసుకొనైతే మేము స్నానం చేయాల్సొచ్చింది. ఇంకా వేసవికాలం స్టార్ట్ అవ్వకముందే ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇంకా మే, జూన్, ఏప్రిల్ ఇవెట్లా కంప్లీట్ అవుతాయో అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా నేనైతే రెడీ అయిపోతున్నాను. రూమ్‌లో అయినా, హాల్‌లో అయినా ఎక్కడ చూసినా వేడి, వేడి, వేడి.
ఇంకేం చేస్తాం, ఇంకా వాటితో పాటు ఈరోజు మాకు ఫంక్షన్ కూడా ఉంది. పసుపు దంప అనమాట. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నారు. ఇంకా సరే ఇంకా టెంపుల్‌కి వెళ్ళొచ్చి టిఫిన్ చేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాలి అనుకున్నాం. ఇంకా డ్రెసెస్ ఇంకెందుకు చేంజ్ చేయడం అనేసి ఇంకా నార్మల్ డ్రెస్ అయితే నేను వేసేసాను. ఇంకా చీర కట్టాలంటే ఈ ఎండలకి ఈ చీరలు కడితే అస్సలు ఉండలేమనుకున్నా. ఇంక నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది కదా అనుకోని ఇంక నేనైతే ఇంట్లో రెడీ అయిపోతున్నాను. ఇంక నేను యాక్చువల్‌గా బెంగుళూరు నుంచే నాకు కావాల్సినటువంటి మేకప్ సామాన్లన్నీ కూడా నేను తెచ్చుకుంటాను. ఇంక కుంకుమ, పౌడర్ ఇంక వాటితో పాటు స్టిక్కర్స్, దువ్వెన అన్నీ కూడా. ఎందుకంటే మా అత్తయ్య, మా మామయ్య ఇంకా మేకప్ ఇవేమి యూజ్ చేయరు కదా! ఇంక అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టేసాను. దీపం పెట్టేసిన తర్వాత ఇంకా టెంపుల్‌కి వెళ్ళడానికి కావాల్సినటువంటి సామాన్లన్నిటిని కూడా ఒక బ్యాగ్‌లో సర్దేశాను. ఇంకా చూసేసరికి నేను పాప రెడీగా ఉన్నా సరే, ఇంకా మా హస్బెండ్ మాత్రం ఇంక వర్క్ చేస్తున్నారు. మీటింగ్‌లో ఉన్నారు. తను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వలేదు కదా అని చెప్పి కొంచెం రైస్ అయితే వండాను నేను. ఇగోండి టిఫిన్ అయితే పెట్టేశారన్నాను గదా! ఇంక నేనైతే రైస్ వండేస్తే తర్వాత వచ్చాక నేను గింజన్నం తిందామని నేనైతే వండుకుంటున్నాను. ఇంక మా హస్బెండ్ రెడీ అయ్యేలోపు ఈ అన్నం కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా ఫైనల్‌గా గుడికి వెళ్ళడానికి అన్నీ సర్దుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్నటువంటి టిఫిన్ బట్టలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా నానబెట్టేద్దామని చెప్పి నేనన్నిటిని కూడా ఇంక సర్ఫ్‌లో ఏసేసి బాగా నేను నానబెట్టేసాననమాట. ఇంక టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత బాగా ఉతికేయొచ్చులే. ఇంక ఎండ కూడా ఇంకా రాలేదు కదా అని చెప్పి ఇంక అన్నిటిని కూడా సర్ఫ్‌లో నానబెట్టేసాను. నావి, పాపవి అలాగే మా ఆయనవి. జర్నీ చేసినటువంటి బట్టలు కదా! ఇంకా అవి నానకపోతే మాత్రం బాగా ఇదవ్వవు. ఇంక టెంపుల్‌కి రెడీ అయిపోయాను చెప్పాను కదా! ఇంక షాప్‌కయితే వెళ్ళాను. షాప్‌కి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ, పాలు, పెరుగు, తేనె అలాగే వాటితో పాటు విభూది అన్నిటిని కూడా తీసుకున్నాను. తీసుకొని ఇంక టెంపుల్‌కయితే మేము వెళ్ళాము. साधनं विश्वावसनां संवत्सरे उत्तरायण सरस्वते फाल्गुनमासे ओम शुक्लपक्षे नमः इंदुवासर सूर्यां सुपुत्रं एवं विषय विश्वावसुदीतां श्री वृष्यां श्रीमान् भवतद्भक्ता पुरुषास् राम रामामीश प्रेमदीश पार्वती पार्वतम्मनां देश जान्विका जानविकानां देश सह कुटुंबश अच्युतांश कृष्णवदनां देश सरस्वती धर्मपुत्रमेश सहा कुटुंबशाय कालधरेचरुद्धाय नीलकंठाय मुच्चन्ति सर्वेश्वराय तथा श्रीमन्महादेवाय त्र्यंबके गौरी नारायण नमस्तलक्ष्मी नारायणे नमः ओम भवलिंगां सर्वसे ब्रह्मेश्वराय नमः अभिषेक श्राद्धया धर्मपत्र स्वामी नमः अनंतराय नमः समर्पयामि శంకర శంభో శంకర. పూజ అయితే చాలా బాగా చేశారు. ఇంకా పక్కనే అమ్మవారి టెంపుల్‌లోన నేనైతే దీపం పెట్టేసి, ఇంకా పసుపు కుంకుమతో పూజ చేసేసి, ఇంక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. కొంతసేపు కూర్చుందామన్నా సరే, మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోతుంది, మీటింగ్ ఉంది, తొందరగా రా అని తిడుతున్నారు. మరి ఇంకేం చేస్తాము, సరేలే ఈసారి మళ్ళీ వచ్చి కూర్చోవచ్చులే అని చెప్పి ఇంకా అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే వచ్చేసాననమాట ఇంటికి. ఇంకా పాప కూడా ఇంక కుర్కురే ప్యాకెట్ కొనమంది. ఇంక అక్కడే కొనేసి ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. చూసారా తనైతే ఆడుకుంటుంది. ఇంకా ఊర్లో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా! ఇంక ఇలాగే రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనుకోని ఇంక మేమైతే అన్నం తినేసాము. అన్నం తినేసిన తర్వాత ఇగోండి చూడండి మా ఆయనకి మీటింగ్ అవుతుంది. ఇంక మీటింగ్ అవుతుంది కదా! ఇంకా ఎందుకు ఆఫ్టర్‌నూన్‌కి వంట కూడా ప్రిపేర్ చేసేద్దాం అని చెప్పి ఇంక వంట కూడా అరటికాయ అయితే వండుతున్నాను. ఇంకా అది ఉడికేసరికి టైం పడతది కదా! ఇంతలో నేను కూడా రెడీ అయిపోయాను. జడ ఒకటే వేసుకొని, బాగా పువ్వులు పెట్టుకొని, ఇంకైతే నేను వెళ్దాం అనుకున్నాను. ఇంక ఈయనకి మీటింగ్ అవ్వలేదన్నారు. సరే మరి ఇంకెందుకులే టైం వేస్ట్ చేయడం అని బట్టలు నానపెట్టాను కదా! అవేమో ఉతికేద్దామని చెప్పి తొందరగా అయితే నేను ఉతికేసాను. ఇంక మా ఆయనేమో డాబా పైన బట్టలు వేసేస్తాను. ఇంతలో నువ్వు రెడీ అవ్వు. ఇంక ఫంక్షన్‌కైతే వెళ్ళొచ్చేద్దామన్నారు. ఇంకా కూరలో అయితే నేను వాటర్ వేసేసాను. అదైతే బాగా ఉడుకుతుంది. ఇంకా మేమైతే ఫంక్షన్ కోసం ఇంక బయటకైతే వెళ్ళాము. ఇంకా మా ఆయన తిడుతున్నారు వీడియో అని. ఇంక నేనేమో నవ్వుకుంటూ ఇంక వీడియో తీస్తున్నాను. ఇంకా మా పాప కూడా పక్క నుంచి చూడండి డాడీ అమ్మ ఇప్పుడు కూడా వీడియో తీస్తుందని అంటుంది. నాకసలు సపోర్ట్ చేయట్లేదు. తనకసలు వీడియోస్ ఫైనల్‌గా మేమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము.
ఇంక చూసారా ఈ అమ్మాయే పెళ్లి కూతురనమాట. మాకు పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే ఫస్ట్ మేము చేసే పనేంటంటే పసుపు దంచడం అనమాట. ఇంకా పసుపు దంచుతాం కదా! ఆ దంచిన పసుపుతోనే పెళ్ళికి యూజ్ చేస్తాము ఆ పసుపుని. ఇలాగ వాటితో పాటు పెసలని కూడా మేము అక్కడ ఇసురుతాము. పెసలతో పాటు ఇంకా పసుపు ఈ రెండిటిని కూడా పెళ్లి పనులకి మాత్రమే వాటిని యూజ్ చేస్తాము. ఇంకా పసుపేమో కొట్టడం అయిపోయింది. ఇంకా అందరూ చుట్టాలు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంకెవరైతే పెద్దవాళ్ళున్నారో వాళ్ళ ముందు పళ్ళదనాలు తీసుకొని పసుపు కొడుతున్నారనమాట. పసుపు కొట్టిన తర్వాత ఇంకా మేము కూడా అలాగే పసుపు దంచాము. యాక్చువల్‌గా ఈ పసుపు దంచినప్పుడు పెళ్లి కూతురు గాని, పెళ్ళికొడుకు కానీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. మ్యాండేటరీ అని ఏం లేదు. నా మ్యారేజ్‌కైతే మేము జాబ్‌లో ఉన్నాను చెన్నైలో. మా హస్బెండ్ కోయంబత్తూర్‌లో ఉన్నారు. ఇంకా అక్కడేమో నార్మల్‌గా పూజ ఒకటే చేస్తారు. పూజ చేసేసిన తర్వాత ఇంక ఇట్లా పసుపు దంచేసి పెసలు కూడా అట్లా చేస్తారనమాట. దాన్ని పెసలు ఇసరడం అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఫైనల్‌గా పసుపు దంచడం అయితే అయిపోయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా పళ్ళు దనాలైతే తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి మాకక్కడ భోజనాలైతే వాళ్ళు చెప్పారు. ఇంక భోజనాలు చేసేసిన తర్వాత ఆ పాపకి కూడా ముత్తైదువలతో భోజనం పెట్టేశారు. నేనైతే ఇంక ఇంటికొచ్చి మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా. పడుకొని లేచి ఈవినింగ్ ఇంకా టీ అయితే పెట్టేశాను. టీ పెట్టేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే తాగేసామనమాట. ఇంకా మా ఆయన చూసి నవ్వుతున్నారు. వీడియోస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావని. పర్వాలేదులే ఇలా చేసినా పర్వాలేదు బానే వస్తున్నాయి అనేసి ఇంక నేనైతే ఒక చేత్తో టీ తొరుకుతున్నాననమాట. ఇంకో చేతిన ఫోన్ అయితే పట్టుకున్నాను. ఇంకా నైట్ కోసం అయితే వంట అయితే చేసేసాను. ఇంకా చారు వండాను. అలాగే అన్నం కూడా వార్చాను. ఇంకా మధ్యాహ్నం కూర అయితే అరటికాయ ఉంది. అదే నంచుకొని తినేసాము. ఫైనల్‌గా పడుకుడిపోయాము.